వచ్చి 1 ఇయర్ పాలన రేపు జూన్ 12కి చేసుకుంటాము, 4 పథకాలు ఒకేసారి ఇస్తామంటుంది. గతంలో చూసుకుంటే మొన్నటిదాకా రూట్ మ్యాప్లు అన్నారు, తర్వాత చూసుకుంటేనేమో రోడ్ మ్యాప్ వేసామన్నారు, తర్వాత ఏమో డబ్బులు లేవన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇస్తామంటున్నారు. ఎలా ఉంది? ఒక మాటలో చెప్పాలంటేనండి, జగన్ గారు ఉన్నప్పుడు అన్నీ కొద్దిగా పేదవాడికి తగ్గట్టుగా జరిగినాయి, న్యాయంగా ఉంది. ప్రభుత్వం ఏదైనా లాండ్ ఆర్డర్ అనేది బాగానే ఉంది. ఇప్పుడు పేదవాడికి తల్లికి వందనం ఇలాంటి పథకాలు మాత్రం అమలు చేస్తే 100 మంది బాగా నిరుపేదలకి న్యాయం జరుగుద్దండి. ఒకటి మాత్రం నిజమండి, చంద్రబాబు గారి పరిపాలన పర్లేదండి, ప్రాసెస్ బాగానే ఉంది. కానీ ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పగలనండి, ఈ పథకాలు అనేవి కరెక్ట్గా జనాలకి అందజేస్తే పర్ఫెక్ట్గా మళ్ళీ నెక్స్ట్ టీడీపీ వచ్చే ఛాన్స్ ఉంది. మరి మహానాడు సభలో మినీ మహానాడులు జరుగుతున్నాయి. ఎప్పుడో గత ఎన్టీఆర్ గారు ప్రారంభించారు, అది కంటిన్యూగా చేస్తున్నారు. రేపు కడపలో పెట్టబోతున్నారు. ఏదైతే జగన్ గారి నియోజకవర్గాలు అటు టచ్ చేసేటట్టుగా పెడదాం అనుకున్నారు ఫస్ట్. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది, ఏం చెప్పబోతున్నారు? జూనియర్ ఎన్టీఆర్ గారిని పిలవడంలో ఉన్న అంతర్గతం ఏంటి? పార్టీలోకి ఏమైనా ఆహ్వానిస్తున్నారు? జూనియర్ ఎన్టీ గారు పార్టీలోకి వస్తారంటే నేనైతే నా వ్యక్తిగతంగా అయితే నమ్మనండి. ఆయన వచ్చేవాళ్ళు అయితే చంద్రబాబు గారు మొన్న ఎలక్షన్లో ప్రసంగాలు చేసేటప్పుడు అయినా మామూలుగా మాట్లాడడానికి జనం కోసం తిరిగినప్పుడు ఆయన పక్కన లేరు, రాలేదు. ఇప్పుడు వాళ్ళ కుటుంబాల్లో కూడా హీరోలే కానీ వీళ్ళు కానీ ఎవరు రాలేదండి. కాకపోతే ఆయన వస్తున్నారు అంటే ఏదో ఆ పార్టీని కొద్దిగా అట్రాక్షన్ చేయటానికి ఏదో సినిమా యాంగిల్లో పిలుస్తున్నారేమో, కానీ ఆయన మనస్సాక్షిగా వస్తున్నారు అనేది మాత్రం నాకు నమ్మకం కలగట్లేదు. ఆహ్వానం అయితే వెళ్ళింది, సమాచారం అయితే వస్తారని కరెక్ట్గా లేదు. వాళ్ళ ఫ్యామిలీలో ఇంకో కళ్యాణ్ రామ్ గారు అని ఇంకొక ఆయన ఉన్నారు, పెద్ద ఆయన కూడా వస్తారంటున్నారు. బాలకృష్ణ గారు చొరవతో ఈసారి ఈ యొక్క గ్యాప్ని పూడ్చాలి. ఎప్పటి నుంచో ఫ్యామిలీ వైడ్గా కానివ్వండి, పార్టీకి కూడా చాలా దూరం ఉన్నారు. అప్పట్లో 2024లో వచ్చారు, చిన్న యాక్సిడెంట్ కూడా జరిగింది, అప్పుడు గుర్తుందండి. మరి ఇవన్నీ చూస్తే ఇప్పుడు అంత ఫోకస్ చేస్తారంటారా వచ్చిన ఆయన? పార్టీని బలోపేతం చేయటానికి వాళ్ళని పిలుస్తున్నారు తప్ప ఈ పార్టీ డెవలప్ అయ్యి నెక్స్ట్ రావాలంటే ఈ పథకాలు పేదవాడికి సాయం చేయటం, ఒక పేదవాడికి న్యాయం జరిగితేనే ఏదైనా సరే ఇంప్రూవ్మెంట్ ఉంటుందని నా అభిప్రాయం అండి. 3 రోజులు దేనికంటారు? ఏం చేయబోతున్నారు 3 రోజుల్లో? ఈ సంక్షేమాలే వచ్చినాయి 2 కదా, ఒకటి పెన్షన్ పెంపు, 2 గ్యాస్ సిలిండర్లు అరకొరగానే అందినాయి అవి కూడా. మరి ఇప్పుడు రేపు చేయబోయే జూన్ 12కి తల్లికి వందనము, ఈ వితంతు పెన్షన్లు, తర్వాత ఏమో రైతులకు పెట్టుబడి సాయము, ఈ గ్యాస్ సిలిండర్ డబ్బులు అంటున్నారు. ఇవన్నీ ఒకేసారి అవుతాయి? అంత డబ్బులు ఉన్నాయా? అసలు ఇచ్చేవాళ్ళు అయితే 1 ఇయర్లోనే ఇవ్వాలండి, ఇంతమటి జరగలేదు. ఏదో జనాల్ని ఆశపెట్టేటట్టుగా ఈ మీటింగ్ పెడుతున్నారు అనిపిస్తుందే తప్ప అసలు జరిగే విషయం నాకు న్యాయంగా అనిపించలేదండి. కాబట్టి ఒకటి మాత్రం నిజమండి, పథకాలు అనేవి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా అందజేస్తే బాగుంటుందండి. కానీ ఒకటి మాత్రం అన్న క్యాంటీన్ మాత్రం కంటిన్యూగా చేస్తున్నారు. అది చాలా నిరుపేదలు రోడ్లెమ్మటే ఉండేవాళ్ళు భోజనాలు చేయటం అనేది నాకు నచ్చింది. ఈ పథకాలు మెయిన్, ఈ పథకాలు అనేవి అమలు చేస్తే డబ్బులు ప్రభుత్వం దగ్గర ఉందండి, లేదని మాత్రం మనం అనకూడదు. డబ్బులు అనేది ఉంది. జగన్ గారి పరిపాలనలో వేరేగా ఖర్చు పెట్టించి మనుషుల్ని పెట్టించి ఇలా చేశారు. మరి ఈ పథకాలు అనేవి కంటిన్యూగా కన్ఫామ్గా జరిగితే నెక్స్ట్ టీడీపీ వస్తుంది. థ్యాంక్ యూ. జనరల్గా ఏం చేస్తుంటారు వృత్తిరీత్యా? నేను మా జాబ్ చేస్తుంటాను. నేను మాలో చూసుకున్నట్లయితే ప్రభుత్వం వచ్చి దగ్గర 1 ఇయర్ అవుతుంది. రేపు జూన్ 12కి ఒకేసారి 12వ తారీఖు 4 పథకాలు అంటున్నారు. మొన్నటిదా ఖజానాలో డబ్బులు లేవుంది ప్రభుత్వం. ఏదైతే ఉందో అన్ని సమపాలనలో చేసుకొస్తామంది. ఎలా అనిపిస్తుంది 1 ఇయర్? 1 ఇయర్ అంటే వచ్చి వాళ్ళకి 1 ఇయర్ తర్వాత వాళ్ళు బడ్జెట్ చూసుకొని చేస్తారని మాకు నమ్మకం ఉంది. కానీ ఏంటంటే పేద ప్రజలకి భారం పడుతుంది, ఇచ్చే వస్తువులు పెరిగిపోతున్నాయి. కరెంట్ బిల్లు అనేది ఈ పేదరికంగా కరెంట్ బిల్లు వేస్తున్నారు. అంటే ఉండాలంటే కట్టుకుంటారు, లేని వాళ్ళు చేతి పనులు చేసే వాళ్ళకి చేతి పనులు లేదు, వర్క్ కూడా లేదు, వ్యాపారాలు కూడా తగ్గిపోయినాయి. దాని మూలంగా కొద్దిగా పేద ప్రజల్ని ఆలోచించి మీరు కరెంట్ బిల్లు తగ్గించాలని ఆలోచిస్తున్నాం. ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ పరిపాలన సందర్భంగా ఆల్రెడీ ఈ నెలలో 27, 28, 29 కడపలో మహానాడు సభలు పెడుతున్నాయి. గతంలో టీడీపీలో పెట్టేవాళ్ళు జనరల్గానే. ఈసారి జూనియర్ ఎన్టీఆర్ గారిని, కళ్యాణ్ రామ్ గారిని ఆహ్వానిస్తారంటున్నారు. బాలకృష్ణ గారి చొరవతో వీళ్ళ ఆహ్వానం ఎలా ఉండబోతుంది? పార్టీకి కొంచెం సినీ అట్రాక్షన్ ఉంటుంది అంటారు. అంటే వాళ్ళు కుటుంబ సభ్యుల గురించి వస్తారు. వాళ్ళకి ఏంటంటే పార్టీ అనేది వాళ్ళ కుటుంబం అనేది ఒకటే. వాళ్ళు వస్తారు. ఏంటంటే వాళ్ళు ఆలోచించిన తర్వాత కొద్దిగా ప్రజలకి నమ్మకం కుదిరిద్ది. బాగా అవ్వాలి, అమరావతి డెవలప్ అవ్వాలి, అమరావతి అయిపోవాలి ఈ 2-3 సంవత్సరాలని మేము కూడా అనుకున్నాం. ఈ పథకాలు వాళ్ళు పెట్టిన పథకాలు ఏంటంటే అవి కూడా అమలు చేసి
పేద ప్రజల మీద వాళ్ళ నమ్మకాన్ని ఇది చేసుకుంటే వచ్చే రోజుల్లో ఓటింగ్ వచ్చే రోజుల్లో ఎలక్షన్ అనేది వాళ్ళ నమ్మకంతో ఓటింగ్ జరిగింది. ఆల్రెడీ ఏం చేయాలో ఈ 3 రోజులు అనేది దిశానిర్దేశం నాయకులు చేసేసారు సార్. ఎలా ఉండబోతుంది? ఎందుకంటే భారీ మెజారిటీతో కూటమి రావడంతో ఒకేసారి ఉత్కంఠతో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ రావడం అనేది చానాళ్ళు తర్వాత, కొన్ని ఏళ్ళు తర్వాత. అప్పట్లో 2004లో ఎప్పుడో వచ్చారో హడావుడి చేసి వెళ్ళిపోయినట్టున్నారు. తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం కలవడం అనేది మంచి శుభపరిణామం. అందులోనూ బాలకృష్ణ గారు ఫస్ట్ నుంచి యాంటీగా ఉండేవాళ్ళు ఆ ఫ్యామిలీకి, ఇప్పుడు కలిసిపోయినట్టున్నారు. ఎందుకంటే కలిసిపోవాలి, మళ్ళీ ప్రభుత్వం అనేది కూటమి ప్రభుత్వం కలిసిపోయి పేదోళ్ళ సమస్యలు వాళ్ళు గుర్తు చర్చలు చేసుకొని మాట్లాడుకొని మళ్ళీ 50 సంవత్సరాలు పింఛన్ అన్నారు. ఆ పింఛన్ది ఇప్పుడు దాకా అమలు రాలేదు. ఆయన వాళ్ళు ఏం చెప్పారో హామీలు అవి పూర్తి చేస్తే మనకి పార్టీ బలవంతంగా పీయడం అయింది. కానీ దాని నమ్మకం కుదిరిద్ది. అదే పార్టీకి మళ్ళీ జనాలు ప్రజలు ఏంటంటే నమ్మకంతో గెలిపిస్తారు. సమన్వయంతోనే ఈయన ఆహ్వానం వెళ్ళింది సార్. వీనికి కూడా ఎవరైతే ఇప్పుడు ఈ సినీ వర్గాలకు సంబంధించి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు సినీ వ్యక్తి, ఆయన కూడా ఉన్నారు. ఈ 3 రోజులు జరిగే సభ ఎంత అట్టహాసంగా ఉండబోతుంది? ఈ సంవత్సర పరిపాలన గురించి ఏమైనా చెప్తారంటారా ఈ సభలో? పవన్ కళ్యాణ్ ఒకటే గుర్తుంచుకోవాలి, పేదోళ్ళ సమస్యలు పేదోళ్ళ గురించి ఆలోచించాలి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు ముగ్గురు పేదల గురించి ఆలోచించాలి. కరెంట్ బిల్లుల మీద ప్రజల మీద ఏదైతే భారం ప్రజలు యారు తీసుకొచ్చి ఇస్తారు. బడ్జెట్ అనేది మీరు ఎలాగైనా మీరు కేంద్రంతో ఇది చేసుకుని మీరు ఎలాగైనా పేదోళ్ళని ఏం చేశారో, ఏం హామీలు ఇచ్చారో ఆ హామీలు పూర్తి చేయండి. మీకు నమ్మకం కుదిరిద్ది. దాని మీద నెక్స్ట్ ఏం తెలిసిద్ది మీకు. సంవత్సర పరిపాలనకు సంబంధించి కొంచెం కరెంటు బిల్లులు ఇవన్నీ ఇబ్బందిగా ఉన్నాయా లేకపోతే ఏంటి? అంటే నేను గట్టనగా అయ్యి అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పెన్షన్ అయితే డబల్ చేశారు, అది సంతోషంగా ఉంది. నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి? ఇవి పర్లేదు అన్న, గతంతో కంటే కొంచెం తగ్గినట్టేనా? రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? రోడ్లే బాగానే ఉంది. మరి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది దగ్గర ఎలా అనిపిస్తుంది? అంటే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, అంటే ఇంకా అన్ని అమలు చేయలేదు కదా. జూన్ 12 ఎలా ఉండబోతుంది అంటారు? జూన్ 12కి అన్ని ఇస్తామంటారు కదా. తెలియదన్న మనకి అంతగా. చూడాలంటే నాకు ఒకటే, నేను పెన్షన్ తీసుకుంటా, నాకు ప్రాబ్లం కళ్ళు అయ్యి అది 3000 6000 చేశారు, పర్లేదు. గ్యాస్ సిలిండర్ డబ్బులు పడుతున్నాయా? అది ఇంకా లేదన్న, నేను ఇడిగా 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి తీసుకుంటా, ఉన్నాయి కానీ సరి చేసుకోవడానికి. అయితే ఏంటంటే ఒక్క నిమిషం, అయితే ఏంటంటే ఒకేసారి కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే రేపు మహానాడు సభలు ఉన్నాయి కడపలో, కొంచెం ఈ మళ్ళీ టీవీలకి ఎక్కిస్తారా, అది నా బాధ. ప్రభుత్వాలు ఒకేసారి ఈ 12వ తారీఖు పథకాలతో పాటు ఏదైతే ఉందో మనకి కడపకు సంబంధించి ఏదైతే ఉందో మహానాడు సభలు ఇంతవరకు చూసే ఉంటారు ఎన్టీఆర్ హయాంలో, అవి తెలుగుదేశంలో రిపీట్ అవుతూ ఉంటాయి. అవి ఒకసారి పెడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు గెస్ట్గా వస్తున్నారు. ఈసారి బాగుంటుంది అంటారు? ఆయన గారు వస్తే బాగానే ఉంటుంది, అభిమాని ఆయన కూడా. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు? ఛానల్ గ్యాప్ వచ్చింది కదా, అప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళిపోయారు. అదే బాగానే ఉంటుంది. ఎలా ఉంది టోటల్గా, ఎలా ఉంది? ఆయన వస్తే ఎలా ఉంటుంది అంటారు రేపు సభ? బాగానే ఉంటుంది అన్న, వస్తే ఆయన అభిమాని కాబట్టి ఆయన కూడా పర్లేదు. కళ్యాణ్ రామ్ గారు కూడా వస్తారంటారు, అన్నయ్య గారు. మరి వీళ్ళందరినీ కొద్దిగా అట్రాక్షన్ గా రేపు 3 రోజుల సభ జరగబోతుంది. మంచిగా ఏమైనా ప్రకటిస్తారా? ఇంకా అయ్యి మనకి తెలియదు అన్న. టోటల్గా ఎలా ఉంది 1 year? పర్లేదు, మిగతా కూడా ఇస్తే బాగుంటుంది అంటారు. కాకపోతే నేను బయటికి అయితే వెళ్ళినా, అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఏదో కూరగాయలు తీసుకోవడం, ఆ పెన్షన్ అది కూడా మా ఊరు నందిగాని దగ్గర, ఆ 1st తారీఖు వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటా అంతే. ఏదో ఇక బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి మాకు ఉండడానికి హౌస్ కూడా లేదు, ఇక పిల్లల గురించి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయాను. అండి వృత్తిరీత్యా ఏం చేస్తుంటారు సార్? నేను మామూలు వ్యాపారం చేసుకుంటా ఉంటాను, కూరగాయల వ్యాపారం చేసుకుంటాను. ఎలా ఉంది సార్ సంవత్సర పరిపాలనలో? రేపు 12కి ఏమో జూన్ 12కి ఒకేసారి 4 పథకాలు అంటుంది ప్రభుత్వం. దాంతోపాటు 27, 28, 29 మే ఈ 3 రోజులు కూడా మహానాడు సభలు అంటున్నారు. ఎలా ఉండబోతుంది? ఇవన్నీ బాగానే జరిగింది, బాగానే చేశారు ఇంతవరకు. ముందు ఎలా ఉండదో ఇంకా ఏదైనా తెలియదు. అది ఏంటంటే సార్, ఈ మహానాడు సభకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీని కూడా ఆహ్వానిస్తున్నారు. ఇంతకుముందు వీళ్ళకి గ్యాప్లు ఉన్నాయి, చాలా విభేదాలు ఉన్నాయి. బాలకృష్ణ గారు చొరవతో వీళ్ళని రమ్మంటున్నారు. ఎలా ఉండబోతుంది? బాగానే ఉంటుందండి, వస్తే మటుకు బాగానే ఉంటుంది. ఇప్పుడు హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వాలు ఒకేసారి భారీ మెజారిటీతో రావడంతో అట్టహాసంగా చేద్దాం అనుకుంటున్నారు. వస్తారా సార్? వస్తారండి, వస్తారు. ఎలా ఉంది అంటే టోటల్ గా చూస్తే ఈ 1 year ఎలా అనిపించింది? 1 year పర్వాలేదండి, బాగానే అనిపించింది. ఇప్పటివరకు బాగానే అనిపించింది. కాకపోతే ఇంక పథకాలు అంటున్నారు కదా, ఈ పథకాలు ఏది అమ్మఒడి అంటున్నారు, ఇంతవరకు అమ్మఒడి ఇప్పుడు చేస్తున్న అమ్మఒడి లేదు. ఏదో బస్సులు ఫ్రీ అన్నారు, బస్సుల సంగతి వదిలేయండి, అది ఫ్రీగా వేసినా లేకపోయినా ఇదే లేదు. వెళ్ళేవాళ్ళు వెళ్తాం వస్తామండి. అమ్మఒడిలు అంటే పిల్లల గురించి వేయాలి కదా, అది మరి ఇంతవరకు వేయలేదు. వేస్తానంట, మరి ఇప్పుడు వేస్తారో తెలియదు.
బస్ రోజులు సభ ఉంది కాబట్టి అక్కడ ప్రకటించే అవకాశం ఉందంటారు. 12వ తారీఖు ఎలాగో సెలబ్రేషన్స్ ఉంటాయి, వార్షికోత్సవం, వీళ్ళు కూడా ఉంటున్నారు హీరోలు కాబట్టి. వీళ్ళ హయాంలో ఏంటంటే ఒకేసారి ఇంత కార్యవర్గం అంతా అనుసంధానమై 3 రోజుల సభ అంటే కొన్ని లక్షలతో కూడుకున్న వ్యవహారమే. మరి ఎలా ఉండబోతుంది అంటారు? ఇక్కడ ప్రకటించే అవకాశం ఉందండి. చేయాలి, మరి పెట్టించాలి, పెట్టిస్తేనే దానికి ఇదిగా ఉంటుంది. అది తీసుకుంటే నిత్యావసర సరుకుల ధరలతో పాటు అనేక రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? రోడ్డు వ్యవస్థ ఉందండి, మామూలు అందరూ ఎవరు కాదు, ఇది అయిపోయింది అసలు. ఇది లేదు అసలు, ఒకరు సరి అయినా పట్టించుకోవట్లేదు. ఉన్నారంటే ఎమ్మెల్యేలు వీళ్ళు కావి ఉన్నారంటే అసలు ఎవరే పట్టించుకోవట్లేదు. ఎవరి ఇళ్లలో వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప ఎవరు చేసేది ఒకటి. చంద్రబాబు కష్టపడుతున్నాడు బాబు ఆయన, మిగతా వాళ్ళంతా వీళ్ళంతా ఇదే. అది సరే, జరిగే ఈ సభ వల్ల క్లారిటీ వస్తుంది అంటారు. ఏం జరుగుతుంది? అదే చెప్పడం కదా, చూద్దామండి ఎలా ఉంటుందో, ఏం చెప్తారో చూద్దాం, తెలుస్తుంది కదా. అది ఇంకేమన్నా అంశాలు ఉన్నాయా? ఏదైనా లేట్గా అవుతున్నాయా? ఏమన్నా ఇప్పుడు అయ్యే లేట్గా ఇదే జరుగుతున్నాయి, అవి అన్నారు ఇంతవరకు పథకాలు సరిగ్గా అయ్యే లేదు. అది అవి కూడా మొత్తం క్లియర్ చేస్తే బాగుంటుంది. అది లేదంటే ఇది చేయకుండా అలాగే లేట్ చేశారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ సారి నమ్మకాలు లేదు అంటున్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.